విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, కొంతమందికి ఏ పని మొదలు పెట్టినా ప్రతిసారి ఏదో ఒక ఆటంకంతో అడ్డుపడిపోతే ఆ పని ఆగిపోతూ ఉంటుంది. చాలా మందికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగం రాకపోవడం కానీ, ఏదైనా బిజినెస్ పెట్టుకుందామన్నా ప్రకృతి సహకరించితే ఏదో ఒక రకంగా ఆగిపోతూ ఉంటుంది. ఆర్థిక పరంగా విపరీతమైన అప్పుల బాధలు కూరుకుపోతారు. ఇవ్వాల్సిన డబ్బులు వెనక్కి రావు. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వీటిలన్నిటికీ పరిష్కారం ఏదైనా ఉందంటే ఏం చెప్తారు గురుగారు? మంచి ప్రశ్నమ్మా. అంటే శాస్త్రీయ దృక్పథంలో శాస్త్రం నందు దీనికంటూ గణపతి ఉపాసన గురించి మనకు గణేష పురాణంలో ఏ రకంగా ఆరాధించడం వల్ల ఈ మీరు చెప్పినటువంటి అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వివాహ పరంగా, ఈ మూడిటికి ఎవరికైతే జీవితంలో ఆటంకాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఒక చక్కని రెమెడీ చెప్తా. అదేంటి అంటే వృక్ష గణపతి అనేది మనకు ఒకటి దొరుకుతుంది. ఆ వృక్ష గణపతిని తీసుకుని వచ్చి దాన్ని పూజించే విధానాలు కొన్ని ఉంటాయి. అది చాలా కష్టం. వృక్ష గణపతి అని అంటే అది చాలా అరుదుగా దొరికేటటువంటి గణపతి. అది ఏంటి అని అంటే కనుక చెక్కతో, అంటే ఈ హిమాలయాలలో దొరికేటటువంటి ఒక వృక్షంతో తయారు చేసేటటువంటి గణపతి, అదే వృక్ష గణపతి అని అంటూ ఉంటాము. ఇది చాలా మటుకు నార్త్ ఇండియన్ సైడ్స్ కానీ, లేదా ఉత్తరప్రదేశ్, బీహారు, లేదంటే బద్రీనాథ్, కేదార్నాథ్ ఇలాంటి ప్రదేశాల్లో ఈ యొక్క పూజకు చాలా డిమాండ్ ఉంది. ఈ పూజ చేసి చాలా మంది ధనవంతులైనటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా రకాలుగా కనిపిస్తుంటాయి. ఏంటంటే వృక్ష గణపతిని ఇంటికి తీసుకొని రావాలి. ఈ వృక్ష గణపతికి ప్రతిరోజు, అంటే దాదాపుగా 21 రోజుల పాటు ప్రత్యేకంగా పూజ, అంటే ఒక దీక్షలాగా తీసుకోవాలి. ప్రత్యేకంగా ఈ వృక్ష గణపతిని ఒక రాగి పళ్ళెం కానీ, ఇత్తడి పళ్ళెం కానీ తీసుకోవాలి. అందులో ఈ వృక్ష గణపతిని ప్రతిష్ఠింపజేసుకొని ప్రతిరోజు ఉదయకాలము 6 నుంచి 7 గంటల మధ్యకాలము, సాయంకాలము కూడా సేమ్ యాజ్ 6 నుంచి 7 గంటల మధ్యకాలము, ఈ కాలమునందు ఆ వృక్ష గణపతిని పూజించడం. ఏ రకంగా పూజించాలి అని అంటే మామూలుగా మనకు ఈ వినాయక వ్రతకల్పము అనేటటువంటిది ఒకటి దొరుకుతుంది. ఆ వినాయక వ్రతకల్పం తీసుకొని వచ్చి ఆ పుస్తకాన్ని ముందర పెట్టుకొని స్వామివారిని చక్కగా ఆ వృక్ష గణపతిని ముందుగా నీటితో కడిగేసేయాలి. ఆ తర్వాత ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఈ 5 కూడా ఒక దాంట్లో కలిపేసుకొని ఆ పంచామృతంతో స్వామివారికి అభిషేకం చేయాలి. ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రంతో అభిషేకం చేయాలి. లేదు ఎవరైనా బ్రాహ్మణ్ణి పిలుచుకొని వస్తాను, 21 రోజులు నేను బ్రాహ్మణ్ణి పెట్టుకొని పూజిస్తాను అని అంటే కనుక ఒక బ్రాహ్మణ్ణి ఏర్పాటు చేసుకొని గణపతికి షోడశోపచార పూజ లాంటిది కానివ్వండి. లేదు అని అనుకుంటే గనక ఆ గణపతికి ఎవరు రావట్లేదంటే మీరే స్వయంగా పుస్తకం తీసుకొని గం గణపతయే నమః అనుకుంటూ పంచామృతంతో కడిగేసి మళ్ళీ తర్వాత నీళ్ళతో శుద్ధి చేసేసి చక్కగా ఆ గణపతిని శుద్ధి చేసి గంధంతో, కుంకుమతో అలంకరణ చేసిన తర్వాత మళ్ళీ అదే పళ్ళెల్లో పెట్టుకొని ఆ పళ్ళెల్లో పెట్టుకున్న గణపతికి మందార పుష్పాలు గణపతికి చాలా ప్రీతికరం. ఇక మందార పుష్పాలు అంటే గణపతికి ఎంత ప్రీతికరం అంటే ఒక పువ్వు పెడితే నీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుస్తాడట. అంత ప్రీతి గణపతికి, అంత పిచ్చిగా మన భాషలో చెప్పాలంటే. మందార పుష్పాలు ఒక 5 కానీ 11 కానీ తీసుకొని రావాలి. ఆ 5 కానీ 11 కానీ తీసుకొచ్చినటువంటి పుష్పాలను గణపతి యొక్క నామాలతో, అంటే గణపతికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా, ఆ అష్టోత్తర శతనామావళితో ఆ పుష్పాలు అక్కడ పెట్టాలి. ఆ పుష్పాలు అయిపోతాయి, 5, 11 అయిపోతుంటాయి. అయిపోయిన తర్వాత తెల్లటి మల్లెపూలు తీసుకోవాలి. ఈ మందార పుష్పాలు, మల్లె పువ్వులు ఈ 2 కూడా కలిపి స్వామివారిని అర్చిస్తూ ఉండాలి. అలా అర్చించిన తర్వాత ప్రతిరోజు స్వామివారికి అటుకులు, పాలు, బెల్లము ఈ 3 కలిపి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఎవరైతే ఈ యొక్క విధానాన్ని ఆచరిస్తారో వాళ్ళకు జీవితంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ దూరం అయిపోతాయి. రావాల్సిన డబ్బు వస్తుంది, మనం తీసుకోవాల్సిన డబ్బు మనం తీసుకోవచ్చు, అలాగే అప్పుల బాధలు క్లియర్ అయిపోతాయి. రెండవది, వివాహ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, లేదా ఒక వివాహమై విడిపోయాము, నేను ఇంకో వివాహం చేసుకోవాలి, మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభం చేయాలి అనుకుంటున్నారు, అలాంటి వారికి
అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ రెమెడీ చాలా ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని ఈ రకంగా చేసుకుంటే తప్పకుండా వాళ్ళ జీవితంలో గణపతిని ఉపాసించినటువంటి వారికి గణపతి ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళకున్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న ఏంటంటే ఆటంకాలు దూరం అయిపోవడానికి, ఆర్థిక అభివృద్ధి పెరగడానికి, వివాహం కానటువంటి వారికి వివాహం, ఈ మూడు కూడా ఈ ఒక్క వృక్ష గణపతిని పూజిస్తే చాలు వాళ్ళ జీవితము జన్మ ధన్యమైంది. కాకపోతే ఆ గణపతి మన వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది గురుగారు? ఇది చాలా తక్కువ. ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను తెప్పిస్తాను. మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, బద్రీనాథ్, కేదార్నాథ్ అక్కడ ఉంటారు. కాకపోతే అది ఖర్చుతో కూడుకున్న ఆ గణపతి చాలా కాస్ట్లీ ఉంటుంది, వృక్ష గణపతి. మళ్ళీ అది అయిన తర్వాత ఈ 11 రోజులు కానీ 21 రోజులు కానీ ఎవరైతే పూజిస్తారో మళ్ళీ ఆ గణపతిని నిమజ్జనం చేయాలి, ఇంట్లో పెట్టుకోకూడదు. మళ్ళీ తప్పకుండా పారేటటువంటి నీటిలో ఆ గణపతిని, వృక్ష గణపతిని నిమజ్జనం చేయాలి. ఎప్పుడైతే నిమజ్జనం చేసేస్తావో ఆ రోజు నుంచి నీ జీవితం టర్నింగ్ అయిపోతుంది. నీకు వివాహం తొందరగా మొదలు పెట్టినా దూసుకు వెళ్ళడమే. ఎందుకంటే ఆటంకాలు తొలగించే వినాయకుడి పేరులోనే ఉంది విఘ్న నివారకుడు. విఘ్నాలన్నింటినీ కూడా నివారించేటటువంటి వాడు. అలాగే గణపతి ఉపాసన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, విద్యా బుద్ధులు కలుగుతాయి. ఎవరికైనా ఇంకోటి ఏంటంటే జీవితంలో చదువుకోవట్లేదండి, మొండితనంగా ఉంటున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు, చెడు మార్గంగా వెళ్ళిపోతున్నాడు, వయసు ఇప్పుడు అందరికీ పరీక్షలు 10వ తరగతి పరీక్షలపై కాలేజీకి వెళ్ళేటటువంటి రోజులు, ఎవరైనా పిల్లవాళ్ళు చెడు దారిన వెళ్ళాలంటే ఇదే ఇప్పుడు నడిచేటటువంటి రోజులు. ఇంటర్లోకి అడుగు పెట్టారంటే ఇక అనేక రకాలుగా ఫ్రెండ్స్, బానిసలు, మద్యము, తాగుడు, ఇవన్నీ అలవాటు. ఆ అలవాట్లకు దూరంగా ఉండాలి అంటే ఇదిగో ఈ పద్ధతిని ఆచరిస్తే విద్యా బుద్ధులు కలుగుతాయి, సత్ ప్రవర్తన కలుగుతుంది. కోపం విపరీతంగా ఉన్న వాళ్ళకి కోపం కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది చాలా చక్కగా జాగ్రత్తగా పాటించాలి. ఎవరైనా తీసుకుంటే ఆ నియమాలని మీరు చెప్తారు కదా గురుగారు? 100% నియమాలు చెప్తాను, ఏ రకంగా ఉండాలో చెప్తాను. ఎందుకంటే ఇది ఏదో నేను చెప్పాననో కాదు మీరు చేయాల్సింది. మీకు నమ్మకం ఉండి, విశ్వాసం ఉండి, అయ్యో భగవంతుడు నా కష్టాన్ని దూరం చేస్తాడు అనే ఒక ఉద్దేశం ఉంటేనే ఈ ఒక విధానాన్ని చేసుకోండి. ఎందుకంటే ఆ వృక్ష గణపతి యొక్క శక్తి అలా ఉంటుంది. నిజంగా సాక్షాత్తు ఈ వృక్ష గణపతిని ఎవరైతే పూజిస్తారో అమ్మ, నిజంగా వాళ్ళ జీవితంలో ఎనలేనటువంటి అద్భుతాలు జరుగుతాయి. ఒక్కసారి అది ఎలా చేయాలి అంటే, మనం ఒక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే ఎంత నిష్టగా ఉంటామో, ఒక హనుమాన్ మాల వేసుకుంటే ఎంత దీక్షగా ఉంటామో అంత దీక్షగా ఉండి చేయాలి. అది మీకు మాల లేదంటే మీకు దుస్తులు ఇలాంటివి ఏమి ఉండవు. మనసే మీకు మాల, మనసే మీకు మాల, మీ ఆలోచననే మీ యొక్క పద్ధతి. ఈ రెండింటిని మీరు సరిగ్గా యూటిలైజ్ చేసుకోండి, సరిగ్గా ఉపయోగించుకుంటే మీకు జీవితంలో ఇట్లా చిటిక వేస్తే గణపతి ఏది కావాలంటే అది మీ కాళ్ళ దగ్గర పెడతారు. రాసి పెట్టుకోండి. ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలా అందరికీ బాగుంటుంది. అద్భుతమైన పరిహారం. ప్రతి పనిలో ప్రతి ఒక్కరికి ఆటంకాలే, బాగా ఆటంకాలు దూరం అవుతాయి, అనుకున్న పనులు జరుగుతాయి, విద్యా బుద్ధులు కలుగుతాయి, ఐశ్వర్యం కలుగుతుంది, వివాహం అవుతుంది. ఇంకేం కావాలి? హెల్త్ ఈజ్ వెల్త్ బాగుంటే అన్ని బాగుంటాయి. హెల్త్, వెల్త్, కెరియర్ ఈ మూడు కూడా దీని ద్వారా కలుగుతాయి. మంచి పరిహారం పరిచయం చేస్తారు గురుగారు. నిజంగా వృక్ష గణపతి ఉంటుందని చాలా మందికి తెలియదు. అసలు వృక్ష పవర్ కూడా తెలియదు, ఎలా చేసుకోవాలో తెలియదు. బద్రీనాథ్ కి వెళ్ళినప్పుడు ఈ యొక్క పద్ధతి అక్కడ చూశాను. ఎందుకు చేస్తారని చెప్పేసి అక్కడ ఈ యొక్క చరిత్ర తెలుసుకుంటే గనక, అక్కడ పూర్వకాలంలో గణపతి అక్కడికి వచ్చినప్పుడు ఆ శని భగవానుడు పీడిస్తాడు అని చెప్పేసి అనేసరికి గణపతి ఒక వృక్షంలో దాచుకుంటాడట. వృక్షంలో అక్కడ ఉండేసరికి శనికి గణపతి కనిపించలేదట. అప్పటికి శని పీరియడ్ అయిపోయింది, అంటే గణపతిని పట్టి పీడించేటటువంటి సమయం ముగిసిపోయింది. అప్పుడు గణపతి బయటకు వస్తాడటమాట. ఇదేంటి స్వామి, నా నుంచే నువ్వు తప్పించుకొని ఇక్కడ దాక్కున్నావే, నాకే తెలియకుండా, ఇది ఎక్కడ విచిత్రం అని అనుకున్నాడట. అప్పుడు శని భగవానుడి దగ్గర నుంచి వరం పొందుతాడట. ఎవరైతే వృక్ష గణపతిని పూజిస్తారో వాళ్లకు శని బాధలు ఉండవు, ఏ ఆటంకాలను నేను కలిగించను, ఆటంకాలున్న వాటిని దూరం చేస్తాను అని చెప్పేసి పురాణ ఇతిహాసాల్లో తెలుసుకుంటే అప్పుడు ఆ చరిత్ర అక్కడ చెప్పినటువంటి వాళ్ళు, ఆహా వృక్ష గణపతి ఇంత గొప్పదా అని చెప్పి అప్పుడు తెలిసి. అందుకే ఇవి నార్త్ ఇండియన్ సైటు, ఈ బద్రీనాథ్, కేదార్నాథ్ ఇలాంటి చోట్ల చాలా వాళ్ళు ఎక్కువ కూడా పాటిస్తుంటారు కూడా. వాళ్ళ పద్ధతులు అదే రకంగా పాటిస్తారు. ఇంకోటి, వాళ్ళు నార్త్ ఇండియన్ ఎక్కువ మధుమాంసాలకు దూరంగా ఉంటారు కాబట్టి ఇలాంటి పద్ధతులు పాటిస్తే అన్ని రకాల
రకాలుగా బాగుంటుందమ్మా. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే.